పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మార్చాలని అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు అన్ని పార్టీలు అంగీకరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని గత ప్రభుత్వంలోనే కేసీఆర్ నిర్ణయించారని గుర్తు చేశారు. తెలంగాణలో మహానుభావులను రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి ఉందని అన్నారు. అదే విధానాన్ని కొనసాగిస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడున్న తెలుగు సాంబశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు రచయిత పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు. దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు. ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీకి మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారిస్తే ఎట్లా అని చర్చ వచ్చింది. కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసజాలు లేవు. వారు ఒక గొప్ప కవి, వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. సురవరం ప్రతాప్ రెడ్డి గారి విషయం వారు ప్రస్తావించారు. మాకు ఇన్ఫ్యాక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటే మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి ఎనలేని గౌరవం ఉంది కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలని. కానీ 10 ఏళ్ల పాటు విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు మీరు పెట్టండి, తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో 394 మంది కవులతోని గోల్కొండ కవుల సంచిక కూడా వారి ప్రస్తావన సందర్భంగా తెచ్చాము. దాంతోపాటు ఇంకొక 2-3 పనులు కూడా చేశాం. తెలంగాణలోని మహానుభావులు అధ్యక్ష పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. కానీ దాని మీద చెప్తున్నాను సార్, వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టింది ఆనాడు